కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? శ్రీనివాస్ రెడ్డి గారు రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు అన్మ్యూట్ తీసి ఈటేల కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ రోజు హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత హరీష్ రావు కూడా హాజరయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాని తర్వాత కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. అసలు దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది, ఎవరిని విచారించాలి, అసలు దోషులు ఎవరు, ఈ విచారణ జెన్యూన్ గా సాగుతోంది అనుకోవచ్చా? అంటే ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం అనేక శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది మనకు తెలుసు. ఒకటి ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భారీ ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. కాబట్టి దాని మీద ఎక్స్పర్ట్స్ కొందరు సానుకూలంగా కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చిన సందర్భం మనకు తెలుసు. అట్లనే ప్రతిపక్షాలు కూడా విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, గత 7 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తూ వస్తున్న విషయం. కాబట్టి దాని మీద కొంత ప్రజల్లో కూడా కొంత అనుమానం ఎట్లొచ్చింది, ఎలక్షన్స్ ముందే ఆ 7th పిల్లర్ అనేది బాగా క్రాక్ రావడం, కాళేశ్వరం దాని కన్స్ట్రక్షన్ మీద ప్రజల్లో కూడా కాస్త అనుమానాలు పెరగడం అనేది జరిగింది. దాన్ని ఆధారం చేసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం ఒక జ్యుడిషియరీ కమిటీ చేస్తామనేది ఎలక్షన్స్ మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు వేశారు. ఇప్పటికే ఒక రిపోర్టు ప్రభుత్వానికి ఘోష్ కమిషన్ ఇచ్చిందనేది మనకు ఇంకో 2 months ఎక్స్టెండ్ చేసి మిగతా 3 పొలిటీషియన్స్ కూడా నోటీసులు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తున్న విషయం. అంటే ఈ 3 రాజకీయ నాయకుల కోసమే 2 నెలల కాలం పొడిగించిండ్రా, అది కాస్త విచిత్రంగానే ఉంది. అప్పుడే పిలవాలి, ఎందుకు పిలవలేదో తెలియదు. రిపోర్టు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 2 months ఎక్స్టెండ్ చేసి 3కి నోటీసులు ఇవ్వడం కొంచెం అంటే చేయాల్సిందే. అది అసలు నువ్వు రిపోర్ట్ ఇచ్చేదాకేంది, అంతకు ముందే చేయాల్సింది ఘోష్ కమిషన్ వాళ్ళని కూడా. కానీ ప్రత్యేకంగా పిలవడంలో కొంత రాజకీయం ఉంది అనేది ప్రజలు అనుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో కాకుండా జనరల్ గానే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఉన్నటువంటి ఆరోపణ, ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి కావాలి, నో డౌట్. జ్యుడిషియరీ కమిషన్ వేయడం మంచిదే, వీళ్ళని కూడా ఇప్పుడు విచారించడం మంచిదే. అయితే ప్రభుత్వంలో ఎట్లుంటుందో మనకు కొంత తెలుసు. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఏ ఫైల్ మీద రాజకీయ నాయకులు సంతకాలు ఉన్నాయి, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ, అంతా అధికారులది ఉంటాయి. ఐఏఎస్లు, మిగతా అధికారులు, ఉన్నతాధికారుల సంతకాలు ఉంటాయి. కానీ ఎవిడెన్స్ దొరికేది అధికారుల మీదనే తప్ప రాజకీయ నాయకుల మీద అనేది మనకు కనపడతలేదు ఇప్పటి వరకు. అయితే చెప్పలేము ఓవరాల్ గా జరిగినటువంటి నిర్ణయాలైనా, ఎందుకంటే కేసీఆర్ గారు చాలా సార్లు చెప్పారు దీని రీడిజైన్, దాని రీకన్స్ట్రక్షన్ అనేది నేను దగ్గరుండి చేయించినను, నేనే ఒక పెద్ద ఇంజనీర్ గా మారి చేయించినను కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పింది మనకు తెలుసు. అట్లా ఒక రాజకీయ నాయకుడు ఒక భారీ ప్రాజెక్టు మీద వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందా అనేది కూడా ఒక అనుమానం ఉంది ప్రజలు. నిజంగానే వాళ్ళు ఇప్పుడు వ్యాప్కోస్ కమిటీ ఇచ్చిన వాళ్ళ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏ రకంగా ఉంది, ఆ రకంగానే జరిగిందా లేదా, లేదంటే కేసీఆర్ గారి ఓన్ డైరెక్షన్ తోటి అక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ కాదు అక్కడ, అట్లా ఏమైనా చెప్పిండా అనేది కొంత తెలవాలి మనకి. ఇప్పుడు మనం చెప్పాడా లేదా అనేది మనకు తెలియదు, కానీ అసలు ఎట్లా జరిగింది అనేది మాత్రం తెలవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే అది భారీ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టు, 1,00,000 కోట్లు దాటినటువంటి ప్రాజెక్టు, ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్న ప్రాజెక్టు. అట్లనే ఇప్పుడు దానికి సంబంధించిన మేడిగడ్డ పిల్లర్స్ కుంగిపోయిన పరిస్థితి, దాని రిపేరింగ్ ఇంతవరకు లేదు. డిపిఆర్ఏ అది ఒక రిపోర్టు 7 ఏళ్ల కాలం తర్వాత ఇచ్చింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో తెలియదు. వర్షాలు వస్తున్నాయి, వర్షాకాలంలో దాన్ని నిర్మాణం చేసే అవకాశం రాదు. ఇంకో సంవత్సరం పాటు అది పెండింగ్ ఉన్నట్టే లెక్క. అయితే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే కాగ్ రిపోర్ట్ చాలా సందర్భాల్లో చెప్పింది కాళేశ్వరం విషయంలో. ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్ ఏమో భారీగా జరిగింది, ప్రయోజనం ఏమో చాలా చిన్నగా ఉందనేది చెప్పింది. అంటే బారానా ఖర్చు చారానా ప్రయోజనం అనేది. అంటే ఒక రకమైనటువంటి అనర్థ ప్రాజెక్ట్ అనేది మాత్రం చాలా మంది టెక్నీషియన్స్, ఎక్స్పర్ట్స్ చెప్తూ వస్తున్నారు. అదొక గుదిబండగా మారుతుంది తెలంగాణకు అని చెప్పింది. ఎందుకంటే కాగ్ రిపోర్ట్ లో కూడా చెప్పింది ఏంటంటే కాళేశ్వరం విషయంలో గత 3 సంవత్సరాల్లో అంటే ప్రారంభించిన 3 సంవత్సరాల్లో పైకి ఎత్తిపోయడం, భారీ వర్షాలు పైనుంచి రాగానే కిందికి వదిలేయడం అనేది జరిగిందనేది ఒక పెద్ద అది ఉంది. రెండోది
ఈ ప్రాజెక్టు ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ లో డిపిఆర్ లో చెప్పింది ఏంటంటే 18 లక్షల ఎకరాలకు మేము ఆయకట్టుకు మేము కొత్త స్థిరీకరణ చేస్తామనేది హామీ ఉంది. అట్లనే ఇండస్ట్రీస్ కు వాటర్ ఇస్తాం, అట్లనే మిషన్ భగీరథకు వాటర్ ఇస్తాం, డ్రింకింగ్ వాటర్ ఇస్తాం, వాటి ద్వారా సెస్ వస్తుంది కాబట్టి కార్పొరేషన్ అప్పులను మేము తీర్చగలుగుతాము అని కార్పొరేషన్ పెట్టినప్పుడు బ్యాంకులకు ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వం. కానీ అది ఏం జరగలేదు, సెస్లు ఏం రాలేదు, రిటర్న్స్ ఏం లేవు, రెవెన్యూ రిటర్న్స్ ఏం లేవు. ఇంకొకటి 18 లక్షల ఎకరాలకు సాగుకు ఇస్తామని చెప్పినటువంటి ప్రాజెక్టు 3 ఏళ్ల తర్వాత చూస్తే కూడా కేవలం 59,000 ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీరు ఇచ్చినట్టుగా మనకు తెలుసు. అంటే ఇట్ ఈస్ బిగ్ ల్యాబ్స్. అసలు 18 లక్షల ఎకరాలు ఎక్కడ, 59 లక్షల ఎకరాలు ఎక్కడ అనేది చూసినప్పుడు అదొక అనర్థ ప్రాజెక్ట్ గానే మనకు అర్థమైంది. కాబట్టి ఓవరాల్ గా జ్యుడిషియరీ ఎంక్వైరీ మాత్రం జరగాల్సిందే, కానీ జరిగిపోయింది. దాదాపు 85-90 వేల కోట్లు ఇప్పటికే ఖర్చు అయింది. ఇంకా దాని ఎక్స్పెక్టేషన్ ఇంకో 10-20 వేల కోట్లు అయితే కానీ